నువ్వెంత నీ బతికెంతరా? ఇంకోసారి ఇసొంటి ఆరోపణలు చేసాం అనుకో పాత పాత చెప్తాడు కొడతా బాడుకావు ఏమనుకుంటాను మేము. ఈ సత్యనపల్లి సర్పంచ్ రాములు అంటే ఏమనుకుంటాను వచ్చి ఊసిపోయినాడు అనుకుంటాను వారా? నా మీదనే అవినీతి ఆరోపణలు చేసేంత మొగని వారా? పండబెట్టి తొక్కుతా చీరుతా ఏమ్రా? సింత దచ్చిన పులుపు సావదన్నట్టు మా ముసలోని బల్పు మాటలు విన్నారా ఎట్లున్నాయో? ఓ ముసలోడా అన్న నిన్ను ఏమన్నాడని చెప్పుతోటి కొడతా అంటున్నావు చెప్పు. వీన్ని పాత చెప్పుతోడు కొట్టుడే కాదు పలుగా జీరాలే, పండబెట్టి తొక్కాలే, లాగులల్లా తొండలు దొరికియాలే, వీని పేగులు తీసి మెడలు వేసుకోవాలి, కర్రు కాల్చి పిర్రల మీద వాతలు పెడతా అంటే వాయో వావో వాయో వావో అనుకుంటా ఉరకాలే కొడుక. మంచిగా మాట్లాడు, ఎక్కువ తక్కువ మాట్లాడకు. ఎక్కువ తక్కువ మాట్లాడుకుంటే ఏం చేస్తావురా నువ్వు? ఏం బీక్తావురా నువ్వు? తలకైతికనా ముసలోడా ఆగరాదు ఏమో లావేగుతున్నావు అన్న మీదకి. ఓ అన్న నువ్వు కూడా జనం దోపిక పట్టరాదే. ఇంతకు మీ ఇద్దరు నడుమ వచ్చిన పంచాయతీ ఏందో అది చెప్పుండ్రి ముందుగాల. అరే శానొద్దుల కానుంచి మన ఊళ్ళో తంబాలకు లైట్ చక్కగా వెలుగుతలేవు అని మొన్న ఉగాది పండుగ నాడు లైట్లు వేయించిన. అయితే ఆ లైట్లకు ఒక్కొక్క దానికి 500 రూపాయలే. అయితే మన ఊరి సర్పంచ్ రాములు ఒక్కొక్క లైట్కు 3000 రూపాయల చొప్పున బిల్లులు తీసుకున్నారు అని వీడు వాటర్ సప్పులలో రాసుకుంటా ఊళ్ళో జనాలందరికీ పంపిస్తాడని. అరే నా మీద అవినీతి ఆరోపణలు చేసినందుకు నువ్వు ఇవ్వనివిరా? ఇంకోసారి ఇసొంటి ముచ్చట్లు ఊళ్ళో రాసి పంపినావు అనుకో నా చెప్పుతోటే కాదు నా ముసల్దాని పాత పాత చెప్పులతో కొడతా ఏమనుకుంటున్నావేమో.